హలో ఫ్రెండ్స్, కాంక్రీట్ జంగిల్ లాంటి సిటీ వాతావరణానికి దూరంగా ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో నిర్మిస్తున్న అద్భుతమైన రిసార్ట్ బేస్డ్ ఫామ్ హౌస్ ప్లాట్స్ గురించి చూస్తున్నారా? అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 23 km డిస్టెన్స్ లో కొత్తగా రాబోతున్న గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నుంచి జస్ట్ 3 km డిస్టెన్స్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అభివృద్ధి చేస్తున్న ఫామ్ హౌస్ ప్లాట్స్ గురించి వివరాలు చూద్దాం. ఈ ప్రాజెక్ట్ పేరు ధాత్రివనం బై సిల్వర్ శాండ్స్ ఎస్టేట్స్ అండ్ ఇన్ఫ్రా. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ రెసిడెన్షియల్ ఫామ్ హౌస్ గేటెడ్ కమ్యూనిటీ 19.83 acres లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 186. ఈ ప్లాట్స్ సైజెస్ 253 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. సో ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే గ్రాండ్ ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్స్ విత్ 24/7 సెక్యూరిటీ పోస్ట్ ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. వీటిలో మెయిన్ రోడ్స్ విత్ 40 feet మరియు ఇంటర్నల్ రోడ్స్ 33 feet వైడ్ ఉన్నాయి. ఈ రోడ్స్ కి ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి రకరకాల మొక్కలను పెంచుతున్నారు. అలానే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి రోడ్లకు ఇరువైపులా ప్రకృతి ఆరోగ్యం జీవన విధానానికి సంబంధించి ఇన్స్పిరేషనల్ కొటేషన్ సైన్ బోర్డ్స్ ని అమరుస్తున్నారు. ఎంటైర్ ప్రాజెక్ట్ లో డిజైనర్ గార్డెన్స్, ల్యాండ్స్కేపింగ్ మరియు ట్రీస్ ని కూడా అభివృద్ధి చేశారు. వీటిలో కొన్ని 50 years ఓల్డ్ ట్రీస్ కూడా ఉన్నాయి. ఈ లార్జ్ ట్రీస్ మరియు బ్యూటిఫుల్ గార్డెన్స్ తో ఈ ధాత్రివనంలో ఎన్విరాన్మెంట్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. ఎంటైర్ ప్రాజెక్ట్ కి డిజైనర్ కాంపౌండ్ వాల్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేసి బ్యూటిఫుల్ LED స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ కొంతమంది క్లయింట్స్ ఫామ్ హౌస్లని నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఈ ఫామ్ హౌసెస్ కి సంబంధించిందే. అలానే 2 వుడెన్ హౌస్లు కూడా ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ లో. ఈ ప్రాజెక్ట్ కి చుట్టూతా ఫారెస్ట్ మరియు హిల్ ఏరియా ఉండి సిటీ వాతావరణానికి దూరంగా ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఉండటం వల్ల ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో బ్యూటిఫుల్ సన్ రైజెస్ అండ్ సన్సెట్స్ ఎంజాయ్ చేయడానికి ఈ ధాత్రివనం ప్రాజెక్ట్ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం చూడటానికి బగ్గీ రైడ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవే కాకుండా ఈ ప్రాజెక్ట్ లో 23,000 స్క్వేర్ ఫీట్ సైజ్ లో ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ని నిర్మిస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో బ్యాంకెట్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్, స్టేయింగ్ రూమ్స్, కాఫీ లాంజ్, మీటింగ్ రూమ్, స్విమ్మింగ్ పూల్, రీడింగ్ రూమ్స్, యోగా సెంటర్ లాంటి ఎక్సలెంట్ ఎమ్యూనిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఈ క్లబ్ హౌస్ కి పక్కనే ఒక బర్డ్ వాచ్ టవర్ ని కూడా ఏర్పాటు చేశారు. అడ్వెంచర్ యాక్టివిటీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ధాత్రివనం ప్రాజెక్ట్ అనేది పర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఇక్కడ జంగిల్ సఫారీ, ట్రెక్కింగ్, సైక్లింగ్ అండ్ జాగింగ్, బార్బిక్యూ, క్యాంప్ ఫైర్, స్టేయింగ్ ఇన్ వింటర్ టెంట్స్ లాంటి ఎన్నో రకాల అడ్వెంచర్ యాక్టివిటీస్ ని చేయొచ్చు. ఇంకా ప్రకృతికి దగ్గరగా లైఫ్ స్టైల్ ని కోరుకునే వాళ్ళ కోసం ఈ ప్రాజెక్ట్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ టొమాటో, బ్రింజాల్, గ్రీన్ చిల్లీ, లేడీ ఫింగర్, దొండ, సొరకాయ, చిక్కుడు లాంటి వెజిటబుల్స్ ని ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా పండిస్తున్నారు. ఇవే కాకుండా ఎంటైర్ ప్రాజెక్ట్ లో కోకోనట్ ట్రీస్, మ్యాంగో ఆర్చిడ్స్, చీకు ట్రీస్, గావా ట్రీస్, నీమ్ ట్రీస్ లాంటివి కూడా ఉన్నాయి. సో ఈ రిసార్ట్ బేస్డ్ ఫామ్ హౌస్ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 9,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ధాత్రివనం ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవడానికి ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది ఇది అనకాపల్లి, ఇది విశాఖపట్నం కాంప్లెక్స్, ఇది సబ్బవరం, ఇది కొత్త వలస, అలానే ఇది కే కోటపాడు. ఇక్కడ రెడ్ కలర్ లో చూస్తున్న లైన్ కోల్కతా చెన్నై నేషనల్ హైవే 16. ఇక్కడ ఎల్లో కలర్ లో చూస్తున్న లైన్ నేషనల్ హైవే 516B. అలానే ఈ బ్లూ కలర్ లైన్ విశాఖపట్నం దగ్గర నుంచి రాయ్పూర్ దాకా కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే. ఈ వైట్ కలర్ లైన్ కొత్త వలస దగ్గర నుంచి ధాత్రివనం మీద గుండా కే కోటపాడు వెళ్లే రూట్. ఈ నేషనల్ హైవే 16 మీద వెళ్తే భోగాపురం మీద గుండా శ్రీకాకుళం వెళ్తాం. ఈ 516B లో వెళ్తే అరకు వెళ్తాము. మన ప్రాజెక్ట్ ఈ విశాఖపట్నం అరకు రోడ్ లో కొత్త వలస దాకా వచ్చి లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇక్కడ నుంచి జస్ట్ 6 km డిస్టెన్స్ లో మరియు ఈ కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే కి 3 km డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో ఉంది. ఇప్పుడు ఒకసారి విశాఖపట్నం దగ్గర నుంచి అరకు రోడ్ లో కొత్త వలస మీద గుండా ధాత్రివనం దాకా ఉన్న లొకేషన్ హైలైట్స్ చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి జస్ట్ 1 km డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో NAD జంక్షన్ ఉంటుంది. ఇటువైపు నుంచి మనం అరకు విశాఖపట్నం రోడ్ లోకి వెళతాము. సో ఇప్పుడు మనం చూస్తున్నదే NAD జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళితే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వెళతాము. అలానే స్ట్రైట్ వెళితే విశాఖపట్నం అరకు రోడ్ లోకి వెళతాము. ఇక్కడ నుంచి 45 minutes లో మనం ధాత్రివనం కి రీచ్ అవ్వచ్చు.
ఈ ఎన్ఏడి జంక్షన్ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా దగ్గర రైట్ సైడ్ తిరిగితే సింహాచలంలో ఉన్న శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంకి వెళ్ళొచ్చు. సో ఇదే సింహాచలం జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే సింహాచలం టెంపుల్ కి వెళ్తాము. మనం కొత్త వలస మరియు దాత్రివనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి స్ట్రైట్ వెళ్ళాలి. ఈ సింహాచలం వెళ్లే రోడ్డు దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళితే నెక్స్ట్ వచ్చే ఏరియా వేపగుంట. ఇదే వేపగుంట జంక్షన్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మళ్ళీ సింహాచలం టెంపుల్ కి వెళ్ళొచ్చు. ఈ వేపగుంట జంక్షన్ దగ్గర నుంచి దాత్రివనంకి 35 మినిట్స్ టైం పడుతుంది. ఈ వేపగుంట దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే ఏరియా పెందుర్తి. ఇదే పెందుర్తి ఏరియా. ఇక్కడ నుంచి దాత్రివనంకి 30 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ పెందుర్తి దాటిన తర్వాత కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే 16 బైపాస్ రోడ్డుని క్రాస్ చేసుకుని ముందుకు వెళతాము. సో ఇదే కోల్కతా చెన్నై నేషనల్ హైవే 16 బైపాస్ రోడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే అనకాపల్లి, రైట్ సైడ్ వెళ్తే భోగాపురం వెళ్తాము. మనం ఈ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి దాత్రివనం ప్రాజెక్ట్ కి జస్ట్ 16 km డిస్టెన్స్ ఉంటుంది. 20 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ నేషనల్ హైవే 16 బైపాస్ ని క్రాస్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో వైజాగ్ వాటర్ వరల్డ్ వస్తుంది. ఈ వైజాగ్ వాటర్ వరల్డ్ ని దాటి ఇంకొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ లో రాజా సినిమాక్స్ థియేటర్, అలానే కొత్త వలస ఏరియాని కూడా చూడొచ్చు. ఇదే కొత్త వలస. ఈ కొత్త వలసలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డెవలప్మెంట్స్ ని చూద్దాము. లెఫ్ట్ సైడ్ లో మీరు కొత్త వలస రైల్వే జంక్షన్ ని చూడొచ్చు. ఈ కింద మనం చూస్తున్న విశాఖపట్నం అరకు రోడ్ ని 6 లేన్ హైవే లాగా అప్డేట్ చేయబోతున్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్స్ ని కూడా పిలిచారు. త్వరలోనే పనులు మొదలవచ్చు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే అరకు, అలానే లెఫ్ట్ సైడ్ వెళ్తే దాత్రివనం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఈ కొత్త వలస దగ్గర నుంచి జస్ట్ 6 km డిస్టెన్స్ లో దాత్రివనం ప్రాజెక్టు ఉంటుంది. ఈ కొత్త వలస ఏరియాని దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ లొకేషన్ లో కొత్త వలస దేవరపల్లి రోడ్డుకి కనెక్ట్ అవడానికి ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే కొత్త వలస దేవరపల్లి వెళ్లే ఫ్లైఓవర్. దీనిని తుమ్మికపల్లి గేట్ ఫ్లైఓవర్ అని అంటారు. ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. ఈ కొత్త వలస దేవరపల్లి రోడ్డు దాటితే ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఈ అరకు విశాఖపట్నం రోడ్ ని క్రాస్ చేస్తా వెళ్తుంది. ఇదే కొత్తగా నిర్మిస్తున్న రాయ్పూర్ వైజాగ్ గ్రీన్ ఫీల్డ్ హైవే. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సబ్బవరం వెళ్తాము. ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే దాత్రివనం ప్రాజెక్ట్ కి 15 మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు. ఈ ఏరియాని ఉత్తరాయపల్లి ఏరియా అని అంటారు. ఇక్కడే 200 acres లో ఒక హబ్ వస్తుంది. ఈ హబ్ లో పార్కింగ్ ప్లాజాస్, డ్రైవ్ వేస్, రెస్ట్ ఏరియాస్, పెట్రోల్ పంప్స్, రెస్టారెంట్స్ లాంటి ఫెసిలిటీస్ వస్తున్నాయి. ఈ 200 acres లో పార్కింగ్ ప్లేసెస్ అంటే ఈ ఒరిస్సా నుంచి ఛత్తీస్గఢ్ నుంచి ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే మీద గుండా సబ్బవరం నుంచి వైజాగ్ పోర్ట్ కు వెళ్లే వెహికల్స్ అన్ని ఇక్కడ ఆగటానికి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. అలానే ఇక్కడ ఈ పార్కింగ్ ప్లేసెస్ కాకుండా గార్డెన్స్, రిసార్ట్స్ లాంటివి కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఈ కొత్త వలస జంక్షన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చాము అంటే తుమ్మికపల్లె దగ్గర ఈ రోడ్డుని గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే క్రాస్ చేస్తుంది. ఈ కింద మీరు చూస్తున్న రోడ్డే కొత్త వలస దగ్గర లెఫ్ట్ సైడ్ టర్న్ అయితే వచ్చే రోడ్డు. ఎదురుగా గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను చూడొచ్చు. ఇక్కడ నుంచి దాత్రివనం ప్రాజెక్ట్ జస్ట్ 3 km డిస్టెన్స్ ఉంటుంది. ఈ రోడ్ లో మనం స్ట్రైట్ వెళ్ళాలి దాత్రివనం ప్రాజెక్ట్ ని రీచ్ అవడానికి. అలానే ఇక్కడ సబ్బవరం అనే ఏరియా ఉంది కదా, ఈ సబ్బవరం దగ్గర నుంచి ఈ రాయ్పూర్ వైజాగ్ గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదే సబ్బవరం దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కి స్టార్టింగ్ పాయింట్. ఈ కింద ఉన్న రోడ్డు నేషనల్ హైవే 16. ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే మీద వచ్చే వెహికల్స్ ఈ సబ్బవరం దగ్గర నుంచి వైజాగ్ లోకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ నుంచి 15 మినిట్స్ లో దాత్రివనం కి రీచ్ అవ్వచ్చు. సో మీరు ఇప్పుడు ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో వైజాగ్ ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్న ఏరియా అంతా హిల్స్ ఏరియా, అలానే ఇక్కడ కూడా హిల్స్ ఏరియా, అలానే ఇటువైపు కూడా హిల్స్ ఏరియా ఉంది. సో విశాఖపట్నం గ్రోత్ అంతా ఈ హిల్స్ ని దాటుకొని ఇటువైపు గానీ లేదా ఈ అరకు వైపు గానీ ఉంటుంది. ఈ అరకు వైపు ఆల్రెడీ డెవలప్మెంట్స్ కి సంబంధించిన వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ చూసాము. వాటిలో ఒకటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే, రెండవది ఈ విశాఖపట్నం అరకు రోడ్డును కూడా 6 లేన్ హైవే లాగా వైడ్ చేయాలి అని ప్రపోజ్ చేశారు. అలానే గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నుంచి సబ్బవరం దాకా వచ్చిన వెహికల్స్ కోసం సబ్బవరం దగ్గర నుంచి షీలానగర్ మీదుగా గేల్ కంపెనీ వైపు కొత్తగా ఒక ఫ్లైఓవర్ ని నిర్మిస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పొడవు 8.5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు రెండు వైపులా జరుగుతున్నాయి. ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తయిన తర్వాత షీలానగర్ నుంచి దాత్రివనంకి 25 నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు. సో ఈ ఏరియా అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. అలానే మన దాత్రివనం ఉన్న ఏరియా అరకు వెళ్లే రూట్ లో ఉన్న ఫస్ట్ హిల్ ఏరియా. సో ఇక్కడ వాతావరణం అనేది ఎప్పుడూ ప్లెజెంట్ గా ఉంటుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.